మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఈ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏంటంటే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే, వీడియో స్టార్టింగ్లో అయితే చెప్తున్నాను, ఎవరైతే మన క్రిప్టో ఛానల్ పర్టికులర్గా ట్రేడింగ్ ఛానల్ ఎవరైతే జాయిన్ అయ్యారో కోర్సులో, అందులో చూసుకుంటే అయితే దగ్గరగా 50 మెంబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడైతే మనకి ఏంటంటే 50 మెంబర్స్కి ఆల్రెడీ అయితే తెలుసు నేను ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశాను చాప్టర్లో. చాప్టర్ వైజ్గా ఎవరైతే 50 మెంబర్స్కి నేను క్లాస్ ఇచ్చానో వాళ్ళందరికీ ఏంటంటే బుక్స్ ఇంకొక 5 days మ్యాక్సిమం ఇంకా 4 days లోపల మీకు వచ్చేస్తాయి. దానికోసం ఆల్రెడీ నేను ఏంటంటే బ్యాక్ ఎండ్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఏ విధంగా నేను క్లాస్ ఇచ్చానో ప్రతిదీ ఏంటంటే మీకు ఇంకా లైవ్గా అయితే వస్తుంది. ఈ క్లాస్లో జాయిన్ కావడానికి జస్ట్ 500లో మీకు డైలీ ఒక 8 PM మీరు ఏ చాప్టర్లో జాయిన్ అవుతే దానికి తగ్గట్టు మేము క్లాస్ అయితే చెప్తాము. ఫిక్స్ మీకు ఏంటంటే 8 వస్తే మీకు 8-10 లోపల మ్యాక్సిమం క్లాస్ అనేది స్టార్ట్ అవుద్ది. ఓకే, ఇప్పటికీ మన క్రిప్టో బుక్స్ ఏవైతే ఉన్నాయో అమెజాన్లో ఫస్ట్ పొజిషన్లో నెంబర్ 3లో మన అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ గైస్. మీ అందరి సపోర్ట్ ఈ విధంగా ఉండడం వల్ల, మీరు ఎక్కువ రీడ్ చేయడం వల్ల మన బుక్స్ అనేది ట్రెండింగ్లోకి అయితే వస్తున్నాయి. మన బుక్స్ గురించి అందరికి తెలుసు, చాలా పర్టికులర్గా డెప్త్ నాలెడ్జ్ తోటి అయితే నేను ఈ 3 బుక్స్ అయితే రాశాను. మీరు కూడా చూసుకోవచ్చు. దీంట్లో ఉన్న ఎవ్రీ పాయింట్ ఎవరైతే బుక్స్ చదివారో కింద కామెంట్ అయితే పెట్టండి ఎంత డెప్త్గా ఉన్నాయి. అండ్ ఇప్పటి నుంచి కోర్సు కాబట్టి కోర్సు సంబంధించిన బుక్స్ కూడా నేను దీంట్లో అమెజాన్లో కూడా మెల్లిగా అన్ని బుక్స్ రెడీ అయిపోయిన తర్వాత మొత్తం ఫైనల్ బుక్ ఏంటంటే రెడీ చేసి పెడతాను. ఇప్పటికీ ఏంటంటే చాప్టర్ వైజ్గా ఏంటంటే బుక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే గైస్, ఇప్పటికీ ఏంటంటే బీటీసీ గురించి అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం. బీటీసీ పరిస్థితి ఏంది? బీటీసీ ఇప్పుడు మనకి వీకెండ్లో అయితే వచ్చేసాం. వీకెండ్ ఫ్రైడే, సాటర్డే, సండే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఏమవుద్ది, ఏ విధమైన ట్రాప్స్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. బీటీసీ చూసుకున్నట్లయితే కొద్దిగా బుల్లిష్లో కనబడుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ఐ ఏదైతే ఉందో ఈ ఆర్ఎస్ఐలో మీకు ఆల్రెడీ తెలుసు, చాప్టర్లో ఎవరైతే విన్నారో లెసన్లో ఇన్న వాళ్ళందరికీ తెలుసు. నేను ఆర్ఎస్ఐ గురించి క్లియర్గా చెప్పాను. ఫస్ట్ టైం డౌన్ అయింది, సెకండ్ టైం డౌన్ అయింది. ఎప్పుడైతే ఈ ఆర్ఎస్ఐ 50 అబవ్ ఉందో మార్కెట్లో కొద్దిగా పాజిటివిటీ అయితే వచ్చింది. కాబట్టి ఏంటంటే మెల్లిమెల్లిగా మూమెంటం అనేది షిఫ్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. వన్స్ ఏంటంటే ఈ లెవెల్ని బ్రేక్ అయ్యేంత వరకు ఎలాంటి ట్రేడింగ్ ప్లాన్ అయితే లేదు. జస్ట్ స్పాట్లో అయితే బై చేసాం. ఏ విధంగా బై చేసాం, మనం వీక్లీ లెవెల్ అయితే బై చేసాం. అప్పటి నుంచి ఎలాంటి ట్రేడ్స్లో అయితే లేవు. నేను ఎక్కడ బై చేసాం, ఫిక్స్ మనం ఏంటంటే ఈ వీక్లీలో బై చేసాం. నియర్లీ 62,822 ఈ లెవెల్లో మనం బై చేసుకున్నాం. అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉంది. బట్ నా పరంగా ఏంటంటే ఈ లెవెల్ నుంచి 100% బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడింగ్ ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇది టోటల్గా బీటీసీ. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం ఫియర్. మ్యాక్సిమం మార్కెట్లో ఏంటంటే ఫియర్ డైలీ అనేది పెరుగుతూ ఉంది. ఎక్కువ మంది ఏంటంటే ప్యానిక్ అవుతూనే ఉన్నారు. హిస్టరీలో ఇది చాలాసార్లు జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ అయితే పెడతాను చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2018లో ఏమైందంటే ఆగస్ట్లో ఏంటంటే మనకి 9% బీటీసీ డౌన్ అయింది. దాని తర్వాత వెంటనే సెప్టెంబర్లో కూడా డౌన్ అయింది సెకండ్ టైం. అక్టోబర్లో కూడా మార్కెట్ బియర్లోనే ఉంది 3 times. అండ్ నవంబర్లో కూడా చూసుకున్నట్లయితే 36% మళ్ళీ డౌన్ అయింది. డిసెంబర్లో కూడా ఇంకా 5% డౌన్ అయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే 2019లో కూడా 8% డౌన్ అయింది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే 6 months ఏంటంటే బియర్లోనే ఉంది. వన్స్ ఏంటంటే ఆ బియర్ ఫేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఫస్ట్ మీకు ఏంటంటే బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది ఎక్కడ 2019లో ఫిబ్రవరిలో. తర్వాత మార్చ్లో కూడా పాజిటివ్ ఉంది, ఏప్రిల్లో కూడా ఇంక్రీజ్ అయింది, మేలో కూడా ఇంక్రీజ్ అయింది, అండ్ జూన్లో కూడా ఇంక్రీజ్ అయింది. టోటల్గా ఏంటంటే 5 months ఏంటంటే మీకు ఇంక్రీజ్ అయింది. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు కూడా సేమ్ అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. మీరు క్లియర్గా చూసుకుంటే అక్టోబర్లో ఒకసారి బియర్ వచ్చింది. అండ్ నవంబర్లో కూడా మార్కెట్ ఏంటంటే బీరిషే ఉంది. డిసెంబర్లో కూడా మనకి ఏంటంటే మార్కెట్ బియర్లోనే ఉంది. అండ్ జనవరిలో కూడా మార్కెట్ కొద్దిగా బియర్లోనే కనబడుతుంది. ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో కూడా మార్కెట్ ఏంటంటే స్టిల్ 13% బియర్లో కనబడుతుంది. మనం చూసుకున్నట్లే ఓవరాల్గా 5 months అయితే అయిపోయినాయి. మ్యాక్సిమం ఏంటంటే ఇంకొక మంత్ మార్చి కూడా బియర్ అనిపిస్తే నెక్స్ట్ ఏప్రిల్ నుంచి ఏమన్నా పాజిటివిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఏంటంటే హిస్టరీ ప్రకారంగా. లేదు అక్కడ నుంచి రాలేదంటే నేను లెవెల్స్ ప్రకారం అయితే ట్రేడ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పటి నుంచి ట్రేడ్ చేయడం అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ ఏంటంటే ట్రేడ్ ప్లాన్ కోసం నేను పర్టికులర్గా ఎవరైతే బల్క్ అమౌంట్లో ఉన్నాయి, మినిమం 1 lakh ఉంది, వాళ్ళందరికీ నేను ట్రేడ్ ప్లాన్స్ అయితే రెడీ చేసి పెట్టాను. వన్స్ ఏంటంటే కొన్ని లెవెల్స్కి వచ్చిన తర్వాత లిమిట్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కింద నెంబర్కి అయితే కాల్ చేస్తే క్లియర్గా చెప్తాను అసలు ఏ విధంగా మనం ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇక్కడ ఈ ట్రేడ్ ప్లాన్ ఉద్దేశం ఏంటంటే ఒకటేసారి ట్రేడ్ ఎంటర్ అయ్యి అప్పటికప్పుడే
లిక్విడేషన్ కోసం అయితే కాదు. ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ మొత్తం ప్రాపర్గా డౌన్ అవుద్ది కదా, ఆ డౌన్లో మనం ఏంటంటే ఒక ఎంట్రీ కాకుండా మినిమం ఒక 3 ఎంట్రీ ప్లాన్లా ఫ్యూచర్ ట్రేడింగే అండ్ స్పాట్ ట్రేడింగ్ మీకు రెండు అయితే ఉంటుంది. ఫ్యూచర్లో చూసుకున్నట్లయితే కొద్దిగా అమౌంట్ సైడ్లో ఉంటాయి, కొద్దిగా నేను చెప్పే 1 lakh మినిమం ఒక 2 lakh ఉంటే మనం ఫ్యూచర్ ప్లాన్ చేద్దాం. లేదు స్పాట్ అనుకుంటే మాత్రం మీకు ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులతోటి కరెక్ట్గా ఎంట్రీలు అయితే ప్లాన్ చేస్తాను. కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఏంటంటే ఈ మంత్లో ఇప్పుడు ఈసారి మార్కెట్ డౌన్ అయిందా, ఆ లోపల మనకి ఏంటంటే అప్రోచ్ అయిన వాళ్ళకి మ్యాక్సిమం ట్రేడ్ ప్లాన్స్ అనేది నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎందుకంటే చూసుకున్నట్లయితే బీటీసీ పర్ఫెక్ట్గా డౌన్ అవుతే పర్ఫెక్ట్ లెవెల్లోనే ఇంక్రీజ్ అవుద్ది. వన్స్ ఆ లెవెల్ని మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే మార్కెట్ ఆ ప్లేస్కి రాదు. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వీక్లీలో మనం బై చేసుకున్నాం, వీక్లీ లెవెల్లో. అక్కడ నుంచి మార్కెట్ అనేది ఈ లెవెల్కి ఇంకా కూడా రాలేదు. అలా ఏంటంటే లెవెల్స్ని మనం స్ట్రాంగ్ లెవెల్స్ని బై చేసుకుంటే మీకు ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. మీరు ర్యాండమ్గా బై చేసుకుంటే మీకు అంత తెలియదు. నాకంతా కొద్దిగా ట్రేడింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి పర్టికులర్ లెవెల్స్ని మీకైతే ఇస్తాను. మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి 3 లెవెల్స్ ఇస్తాను. ఒక లెవెల్లో ఇవ్వను. 3 మెయిన్ ఆల్ట్ కాయిన్స్లో ఉండే ట్రేడ్స్ ఓన్లీ బీటీసీ, ఈథీరియం. పెద్ద పెద్ద కాయిన్స్లో ఏంటంటే కొన్ని పెద్ద కాయిన్స్ నేనైతే గమనించాను, వాటికి సంబంధించిన చార్ట్స్ అనేది నేను నా దగ్గర రెడీగా అయితే ఉన్నాయి. అవన్నీ మీకు ఏంటంటే తర్వాత మీకు ఎగ్జిక్యూట్ చేసి అయితే చెప్తాను. ప్రస్తుతానికైతే ఇది బీటీసీ అప్డేట్. అండ్ ఇంకెవరైనా క్లాస్లో జాయిన్ కావాలనుకుంటే ఈ వీడియో కింద నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. చాప్టర్ 1 ఏంటంటే మీ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే ఏంటంటే మీకు 8 PM క్లాస్ అనేది స్టార్ట్ అవుతే ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైంకి మీరు క్లాస్కి అయితే రండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే బల్క్ అమౌంట్లో ఉన్న వాళ్ళు మీరు ఈ రోజు నుంచి నన్ను కాంటాక్ట్ అయిపోండి. అండ్ మీకు స్పెషల్ ఆఫర్స్ అనేది వన్స్ ఏంటంటే మీ దగ్గర బల్క్ అమౌంట్ టర్నింగ్ అయిపోయిన తర్వాత మనం ఆ పోర్ట్ఫోలియోని ఇంకా 2 టైప్స్గా ఏంటంటే డివైడ్ చేసి అమౌంట్ని ఫాస్ట్గా ఏంటంటే ఇంక్రీజ్ చేయడానికి 2 ప్లాన్స్ అయితే చెప్తాను. ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్.